అందుచేత ప్రియమైన వారలారా, నేను పెద్దల ద్వారా వినిన మాట ఏమిటంటే, గుంటూరు బైబిల్ మిషన్ మహోత్సవాల పందిరిలో ఎవరైతే అడుగు పెడతారో వారు పరలోక రాజ్యములో ప్రవేశించువారై ఉంటారు, లేక అడుగు పెట్టేవారై ఉంటారని తండ్రైన దేవదాసయ్య ప్రబోధించారు అని పెద్దలైన వారు ప్రసంగించిన సందర్భంలో నేను వినటం జరిగింది. ఆహా, ఎంత ధన్యత! ఎక్కడ గుంటూరులో వేయబడినటువంటి పందిరిలో ఎవరు పాదము మోపుతారో వారు అక్కడికి వెళ్ళకపోతే దైవజనుడు తన విజ్ఞాపన మారడట. అడుగు పెట్టిన ప్రతి పాదము అక్కడ కూడా అడుగు పెట్టాలని ప్రభు పాదాల పట్టి విజ్ఞాపన చేస్తాను అని దైవజనుడు చెప్పిన మాట మనకెంతో గర్వకారణముగా కనబడుతోంది. ఇప్పుడు ఈ 1000 ఏళ్ల శాంతి పరిపాలన కాలంలో జరిగే ఆరాధనను తలపోసే ఆరాధనను ఎత్తి చేసే ఈ ఆరాధనలో ఏకీవించినటువంటి మీ అందరి కొరకు ఆత్మస్వరూపైన దైవజనుడు దేవదాసయ్య మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవారైనారు. ఈ మహోత్సవాల పందిరిలో అడుగుపెట్టిన మీరు రేపు నూతన యెరూషలేము అనేటువంటి ఆ మహాపట్టణములో అడుగుపెట్టుటకు దేవుడు మీకు ద్వారములు తెరుచువాడై ఉన్నాడని నేను మీకు తెలియచేస్తూ